ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకున్నప్పుడు అతడు రక్షించినది. కాబట్టి దావీదు శత్రువుల మధ్యలో ఉన్నప్పుడు, శత్రువుల చేతిలో చిక్కినప్పుడు రాయబడుతున్న కీర్తన. ఫిలిష్తీయులు అని చెప్పనంటే వీరెప్పుడూ కూడా ఇశ్రాయేల్ ప్రజలకి వ్యతిరేకంగా ఉండేవారు. ఇశ్రాయేల్ ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించేవారు. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఉన్నప్పుడు, శత్రువుల మధ్యలో దావీదు ఉన్నప్పుడు దావీదు రచించిన కీర్తన అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ మొదటి వచనంలో కనుక చూసినట్లయితే దావీదు ప్రార్థన, దేవా నన్ను కరుణింపుము, మనుష్యులు నన్ను మృంగవలనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు, అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దావీదు ఒక క్లిష్టమైన సమయంలో, కష్టమైన సమయంలో రాస్తున్న కీర్తన అండి ఇది. శత్రువుల చేతిలో ఉన్నప్పుడు దావీదు రాస్తున్న కీర్తన. దేవుని వైపు చూస్తున్నాడు, దేవుని కనికరం కొరకు, దేవుని కృప కొరకు కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నాడు. తన ఉన్న పరిస్థితిని దేవునికి వివరిస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు, అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించున్నాను. భయాన్ని కలిగించే పరిస్థితుల మధ్యలో దావీదు ఈ కీర్తన రాస్తున్నాడు. అలాంటి భయం కలిగించే పరిస్థితుల్లో దేవునితో చెబుతున్నాడు, ప్రభువా ఈ భయంకరమైన పరిస్థితుల్లో నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నాకు నీవు తప్ప దిక్కు ఎవరు కూడా లేరు అని చెప్పనని ప్రార్థిస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా భయాన్ని కలిగించే పరిస్థితులు వస్తూ ఉంటాయి కదండి. ఆ భయాన్ని కలిగించే పరిస్థితుల్లో మనకు కేవలము ఆదరణ కలిగేది ఎక్కడ అంటే దేవుని సన్నిధిలో మాత్రమే. దేవుడే మనల్ని ఆదరించేవాడు, దేవుడే మనల్ని ఆదుకునేవాడు, దేవుడే మనకి అభయం ఇచ్చేవాడు, దేవుడే మనల్ని అన్ని పరిస్థితుల్లో నుంచి కూడా విడిపించగలిగేవాడు, రక్షించగలిగేవాడు. కాబట్టి దావీదు ఏ విధంగా అయితే భయము సంభవించు దినమున నేను నీ వైపు చూస్తున్నాను, నిన్ను ఆశ్రయిస్తున్నాను అని చెప్పేసి చెబుతున్నాడు, అదే ప్రకారము మనం కూడా ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు మాత్రమే చూడాలి. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ఇందాకే అన్న మాట ఏంటి? భయము కలిగి ఉన్నాను అని చెప్పి అంటున్నాడు. వెంటనే చెబుతున్న మాట అంటే ఆ తర్వాత వచనంలో చెబుతున్న మాట ఏమిటి? నాకు భయము లేదు అని చెప్పని మాట్లాడుతున్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. అతని భయం పోవడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఏమిటండి అతని భయం పోవడానికి గల కారణం అంటే దేవాది దేవుడే. అవునండి, దేవుడు మన పక్షాన ఉండగా ఎవరైనా ఏదైనా మనల్ని ఏం చేయగలదు? మనకు ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుడు మన పక్షాన ఉన్నాడా లేదా అన్నది ప్రాముఖ్యం.
దేవుడు మన పక్షాన లేనప్పుడు మనం ఎంత సురక్షితమైన స్థానములో, సురక్షితమైన స్థలములో, సురక్షితమైన పరిస్థితుల్లో ఉన్నాము అని చెప్పి అనుకుంటున్నా సరే అది సురక్షితం కానే కాదు. కానీ దేవుడు మనతో పాటు ఉన్నప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనం సురక్షితమే. కారణం ఏమిటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక. ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు ఆయన మనలను విడువడు గనక, ఎడబాయుడు గనక. అందుకనే అనుభవపూర్వకంగా దావీదు చెబుతున్న మాట ఏమిటి అని చెప్పనంటే 23వ కీర్తనలో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను నేను ఏ అపాయమునకు భయపడను. కారణము నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. గమనిస్తున్నారా ఎంత నిశ్చయతతో దావీదు ఈ మాటలు మాట్లాడుతున్నాడు? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు ఇలాంటి నిశ్చయత మనకుందా? దేవుడు మన పక్షాన ఉన్నాడు అనే నిశ్చయత మనకున్నప్పుడు మాత్రమే ధైర్యం కలుగుతుంది. దేవుడు మన పక్షాన ఉన్నాడు అనే నిశ్చయత మనకి లేకపోయినట్లయితే ఈ ధైర్యం మనకి కలగదు. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏమిటి అంటే, మనము దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వారమైతే ఆయన ఎదుట మనము ధైర్యం కలిగిన వారుగా ఉంటాము అని చెప్పని రాయబడింది. అంటే దేవుడు మన పక్షాన ఉండాలి అంటే, మనము దేవుని సమీపించాలి అంటే మంచి మనస్సాక్షి చాలా ప్రాముఖ్యం. అలాగే దేవుడు మనకి తోడుగా ఉండాలి అని చెప్పనంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాయబడినట్లుగా, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో అని చెప్పని రాయబడింది. అంటే దేవుని ప్రేమించే వారి పక్షాన దేవుడు ఉంటాడు. ప్రభు అక్కడే చెప్పిన మాట ఏమిటంటే, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వాళ్ళు నా ఆజ్ఞను గైకొంటారు. అలాంటి వారు తండ్రి వలన ప్రేమించబడతారు, మేము వారితో సహవాసం చేస్తాం. గమనిస్తున్నారా? మనము దేవుని ప్రేమించినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు, వాక్యంలో రాయబడిన మాట, ప్రభువే చెప్పిన మాట, మేము వారితో పాటు ఉంటాము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు దేవుడిని పక్షాన ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? దేవుడిని తోడుగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నావా? దేవుని కాపుదల, దేవుని రక్షణ నీకు ఉండాలని, నీకు కలగాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే నువ్వు చేయాల్సిన దేవుని ప్రేమించాలి. అది ఒట్టి మాటలతో కాదు, పాటలతో కాదు కానీ, లేక ప్రార్థనలతో కాదు కానీ, మన విధేయతతో దాన్ని కనపరచాలి. మంచి మనస్సాక్షి కలిగి జీవించాలి. అలాంటప్పుడు దేవుడు మనతో ఉంటాడు, మన పక్షాన ఉంటాడు. అప్పుడు మనము దేనికి భయపడతాం? ఎవరికి భయపడతాం? ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కూడా చాలా భయంకరమైన పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా మరి ఈ కోవిడ్ అనేది విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. మరణ వార్తలు రోజు రోజుకు కూడా పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భయము, ఆందోళన కలగటము సహజమే. కానీ ఈరోజు మనము నిశ్చయించుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు నా పక్షాన ఉన్నాడా? దేవుడు మన పక్షాన లేనప్పుడు ఖచ్చితంగా మనం భయపడాల్సిందే. కానీ దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు అది ఏ వైరస్ అయినా, లేకపోతే ఏ మనిషి అయినా, లేకపోతే మరి ఏ పరిస్థితి అయినా, మరి ఏ సమస్య అయినా, మరి ఇంకా ఏ శోధనైనా కూడా మనల్ని ఏమీ చేయలేదు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దావీదుకి ఈరోజు మనం చదువుతున్న వాక్యంలో కనుక చూసినట్లయితే, దేవుని సముఖంలోకి వెళ్ళి ప్రార్థించడాన్ని బట్టి దావీదుకి ఒక నిశ్చయత వచ్చింది. ఏమిటి ఆ నిశ్చయత అని చెప్పనంటే, దేవుడు నా పక్షాన ఉన్నాడు అనే నిశ్చయత దావీదుకు ఉంది. కాబట్టి నేను భయపడను అని చెప్పి అంటున్నాడు. మనం ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధిని బహు సమీపంగా అనుభవించేవారుగా ఉంటాం. అలాంటప్పుడు మనకి ధైర్యం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, నిబ్బరం కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది. ప్రార్థన చేయకుండా కేవలం వార్తలు చూస్తా, లేకపోతే మాటలు వింటా, లేకపోతే ఇంకేదో మనము చూస్తా కలవరపడటం వల్ల, కంగారు పడటం వల్ల ప్రయోజనమేమీ లేదు.
మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, అంటే మన సమస్యని తీర్చగలిగిన దేవుని ఎదుట మన పరిస్థితుల్ని పెడతామో, దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. దేవుని బట్టి మనము ధైర్యాన్ని మనం పొందుకునేవారుగా ఉంటాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు ఎలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నావు? దేవునితో చక్కటి అనుబంధము, సంబంధము, సహవాసము కలిగి ఉంటున్నావా? దావీదు దేవునితో ఎంతో చక్కటి అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి అంటున్నాడు కదా, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీరధారులు నన్ను ఏమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు, నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపుగూడి పొంచి ఉందరు, నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా. గమనిస్తున్నారా? ఒక పక్క తన ప్రాబ్లం ఎంత భయంకరమైందో చెబుతూనే ఉన్నాడు. అంటే ఆ శత్రువులు ఏ విధంగా మరి దావీదుని వెంటాడుతున్నారో, వేటాడుతున్నారో, హింసిస్తున్నారో అవన్నీ కూడా తెలియపరుస్తూనే మరోపక్క చెబుతున్న మాట ఏమిటంటే, శరీరదారులు నన్ను ఏం చేయగలరు? అవునండి, మన ప్రాణము ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవుని అనుమతి లేకుండా మనల్ని ఏమీ చేయలేదు. అందుకే ప్రభు కూడా చెప్పిన మాట ఏమిటంటే, మీరు అనేకమైన పిచ్చుకల కన్నా శ్రేష్ఠులు కారా? అవునండి, మనము దేవుని దృష్టికి ఎంతో శ్రేష్ఠులము. కారణం ఏంటంటే, మనం ఆయన పోలికలో సృజించబడిన వారు, ఆయన మహిమ కొరకు సృజించబడిన వారము, ప్రభు ప్రాణం పెట్టి కొన్నవారు. కాబట్టే మనము శ్రేష్ఠులం. అలాంటి శ్రేష్ఠులమైన మనల్ని దేవుడు విడిచిపెట్టేస్తాడా? అలాంటి వారిని దేవుడు వదిలిపెట్టేస్తాడా? దావీదు ధైర్యంగా చెబుతున్న మాట ఏమిటి అంటే, తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా. అంటే తప్పించుకోలేరని అర్థం. మనము దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగి జీవిస్తూ ఉంటే, ఒకవేళ మనకు విరోధముగా గనక అపవాది ఎవరినన్నా ప్రేరేపిస్తున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు తప్పించుకోలేరు. దేవుని బిడ్డలమైన మనము ఎవరి కీడు కోరుకోం కానీ, కోరుకోకూడదు కానీ, దేవుని మాట విననప్పుడు, మన మనస్సాక్షి దేవుని ఎదుట చక్కగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, దేవుడే మన పక్షాన నిలబడేవాడిగా ఉంటాడు. దేవుడే మన పక్షాన పోరాడేవాడిగా ఉంటాడు. దేవుడే మన పక్షాన తీర్పు తీర్చేవాడిగా ఉంటాడు. కాబట్టి మరి దావీదు చెబుతున్న మాట ఏమిటంటే, తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా అని చెప్పనని మాట్లాడుతున్నాడు. ఆ కింద వచనాల్లో కనుక చూస్తే, దేవా కోపము చేత జనములను అణగగొట్టుము, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బొడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియను. ఎంత అమూల్యమైన మాటలు ఇక్కడ దావీదు తెలియపరుస్తున్నాడు. గమనిస్తున్నారా? ఎలా ప్రార్థిస్తున్నాడండి దావీదు అంటే, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. తన ఉన్న సమస్య అంత భయంకరమైంది కాబట్టే కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ఇక్కడ చెబుతున్న మాట ఏమిటంటే, నా కన్నీళ్లు నీ బొడ్డిలో ఉంచబడి ఉన్నవి కదా. ఎందుకు ఈ మాట అంటున్నాడు? మన కన్నీళ్లు దేవుడు విలువగా ఎంచుతాడు. ఈ కన్నీరు దేన్ని సూచిస్తుంది అంటే, మనము దేవుని మీద ఆధారపడుతున్న విధానాన్ని సూచిస్తుంది. దేవుని మీద మనం ఆనుకుంటున్న విధానాన్ని చూపిస్తుంది. దేవుని మీద ఆశ పెట్టుకుంటున్న విధానాన్ని చూపిస్తుంది. మన హృదయాన్ని దేవుని ఎదుట సంపూర్ణంగా కృమ్మరించడాన్ని చూపిస్తుంది. కాబట్టి మన కన్నీళ్లు చాలా విలువైనవి దేవుని దృష్టిలో. అయితే అది యథార్థమైన హృదయంతో ఉన్నప్పుడు అవి విలువైనవి.
అందుకే హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు హిజ్కియాకి ఒక వార్త వచ్చింది. ఏమిటి ఆ వార్త? ఇంకా దాన్ని ఇంటిని చక్కబెట్టుకో, నువ్వు మరణిస్తావు అని చెప్పినని ప్రవక్త ద్వారా హిజ్కియాకి మరి దేవుడు చెప్పించినప్పుడు హిజ్కియా ఏం చేశాడు? కన్నీటితోటి ప్రార్థన చేస్తున్నాడు. యథార్థమైన హృదయంతో తను రక్షించగలిగిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. తన ఆయుష్ దేవుని చేతిలో ఉందని, తన ఆరోగ్యం దేవుని చేతిలో ఉందని, తన భవిష్యత్తు దేవుని చేతిలో ఉందని తెలుసుకున్న హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ ఎదుట నేను ఎలా జీవించానో నీకు తెలుసు కదా అని చెప్పనని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? తన ప్రవక్త ద్వారా మరొక వర్తమానాన్ని పంపించాడు హిజ్కియాకి. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. అంటే మన కన్నీళ్లు దేవుని దృష్టిలో ఎంత విలువైనవో ఆలోచించండి. కాబట్టి ఇక్కడ దావీదు అంటున్నాడు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. అంటే అర్థం ఏంటి అంటే, ఈ కన్నీళ్లను దేవుడు ఎంతో ప్రశస్తంగా ఎంచుతాడు, ఈ కన్నీళ్లను దేవుడు ఎంతో విలువగా ఎంచుతాడు అని చెప్పనని అర్థము. మనం చేసే ప్రతి ప్రార్థన కూడా, యథార్థముగా మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుని సముఖంలో ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ దావీదు తెలియపరుస్తున్నాడు. ఈరోజు అనేకులు ప్రార్థన చేస్తున్నారు, కానీ యథార్థంగా హృదయం అంతటిని దేవుని ఎదుట కృమ్మరించి ప్రార్థన చేయగలుగుతున్నారా? దేవుని మీద ఆధారపడుతూ, దేవుని మీద ఆశ పెట్టుకుంటూ ప్రార్థన చేయగలుగుతున్నారా? దావీదు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడుతున్నాడు. కష్టమైన సమయంలో కూడా ఒక నిశ్చయత దావీదుకి ఏంటి అని చెప్పనంటే, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి శరీరం నన్ను ఏం చేయగలరు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఈరోజు ఈ నిశ్చయత మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. శరీరాలు మాత్రమే కాదు, మరి ఎవరూ కూడా మనల్ని ఏమీ చేయలేరు దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు. ఇదే విషయాన్ని దేవుడు శిష్యులకు కూడా నేర్పించాలని చెప్పి అనుకున్నాడు. కాబట్టి ఆ దోణిలో గెరాసేను అనే ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఒక పెద్ద గాలి తుఫాను వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. ఆ పరిస్థితుల్లో ప్రభు మాత్రం చక్కగా పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. శిష్యులు చాలాసేపు వెయిట్ చేశారు, ప్రభువును లేపలేదు. లోపలే కలవరము, లోపలే భయము, లోపలే ఆందోళన. కానీ పరిస్థితి ఎంత భయంకరంగా వచ్చేసిందంటే, ఆ నీరు కాస్త పడవలోకి రావడం మొదలైంది, ఆ దోణి మునిగిపోవడం మొదలైంది. అలాంటి పరిస్థితుల్లో ఈ శిష్యులు ప్రభువును లేపి ప్రభుతో మాట్లాడుతున్నారు. ప్రభువా, మా ప్రాణాలు పోతున్నాయి, నీకేమీ పట్టదా అన్నట్లుగా ప్రభుతో మాట్లాడుతుంటే వెంటనే ప్రభు ఆ గాలిని, ఆ తుఫానుని గద్దించాడు. వెంటనే సమస్తము కూడా నెమ్మడమైంది. ప్రభు వాళ్ళ వైపు చూసి అన్న మాట ఏమిటంటే, అల్ప విశ్వాసులారా అని చెప్పన్నాడు. గమనిస్తున్నారా? దేవుడు సమస్త మీద అధికారం కలిగి ఉన్నాడని మనము తెలుసుకొని ప్రవర్తించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో నుంచి అయినా సరే మనల్ని విడిపించగలడు, రక్షించగలడు అనే విషయాన్ని మనం తెలుసుకొని ప్రవర్తించాలి అని చెప్పని కోరుకుంటున్నాడు. ప్రతి పరిస్థితిలో కూడా నెమ్మదితో, నిబ్బరముతో, ధైర్యముతో, నిరీక్షణతో ఉండాలి అని చెప్పని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలి. అదేమిటి అంటే మంచి మనస్సాక్షి, యథార్థమైన హృదయము. మంచి మనస్సాక్షి లేకుండా, యథార్థమైన హృదయం లేకుండా దేవుడు చెబుతున్నాడు కదా అన్ని పరిస్థితుల్లో నన్ను నిబ్బరముగా, ధైర్యంగా ఉండమంటున్నాడు అని చెప్పి అనుకుంటుంటే అది కేవలం అవివేకమే అవుతుంది. దేవుని ఎదుట మనస్సాక్షిని కాపాడుకుంటూ యథార్థముగా ప్రవర్తిస్తూ ప్రార్థిస్తూ మనమున్నప్పుడు మనము దేవుని బట్టి ధైర్యం కలిగి జీవించే వారంగా ఉంటాము అని చెప్పి అనటంలో ఎటువంటి సందేహము లేదు. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక, దయచేసి బైబిల్స్ని ఓపెన్ చేయండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ
అధ్యాయము చూడండి, 8వ అధ్యాయము 35వ వచనం కనుక చూస్తే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. గమనిస్తున్నారా? మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. గమనిస్తున్నారా? అన్ని పరిస్థితుల్లో కూడా అత్యధికమైన విజయము మనం పొందుతున్నాము. ఎవరిని బట్టి? ప్రభువుని బట్టి. ఈరోజు మనలో ఉండాల్సింది ఒకటే, దేవుని ఎదుట మంచి మనస్సాక్షి, యథార్థమైన జీవితము. దావీదు అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి తన శ్రమలో కూడా ధైర్యాన్ని తెచ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. 9వ వచనంలో 2వ భాగం చదువుతున్నాను. దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలియను. ఈ 9వ వచనంలో మొదటి భాగాన్ని కనుక చూస్తే, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. అంటే ఎంత కాన్ఫిడెన్స్తో చెప్తున్నాడు చూడండి. నా శత్రువులు దగ్గరే ఉన్నప్పటికి కూడా నేను ప్రార్థన చేస్తే వాళ్ళు ఏమైపోతారు? వెనక్కి మళ్ళుతారు. కారణము, దేవుడు నా ప్రార్థనకి జవాబిస్తాడు. దేవుడు నన్ను శత్రువుల చేతి నుంచి విడిపిస్తాడు, రక్షిస్తాడు, నన్ను ఆదుకుంటాడు. దేవుడు నా పక్షాన ఉన్నాడు అన్న విషయం నాకు బాగా తెలుసు అని చెప్పి అంటున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు ఇలాంటి నిశ్చయత మనకుందా? దేవుడు మన పక్షాన ఉన్నాడని మనకి తెలుసా? అసలు దేవుడు మన పక్షాన ఉన్నాడనుకుంటున్నామా, లేడనుకుంటున్నామా? ఎంతో మంది సరైన ప్రార్థనా జీవితము లేకపోవడం వలన దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నారు. దేవునితో సరైన సహవాసము లేకుండా జీవిస్తున్నారు. అలాంటి వారికి ఎలా తెలుస్తుంది దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడో లేదో అని? అసలు ఉన్నాడు అని ఎలా ధైర్యంగా చెప్పగలరు? చెప్పలేరు. ఒక వ్యక్తి ప్రార్థన చేయనప్పుడు ఆ వ్యక్తి దేవుని సన్నిధిని అనుభవించలేడు. దేవుని సన్నిధిని అనుభవించినప్పుడు ఆ వ్యక్తి ఎలా చెప్పగలడు దేవుడు నా పక్షాన ఉన్నాడని? ఈరోజు అనేక మందిని ప్రార్థన చేయకుండా ఆపుతుంది ఏంటో తెలుసా అండి? వారి యొక్క జీవితమే. కొంతమంది చెప్తారు, మేము చాలా బిజీగా ఉన్నామండి, అందుకు ప్రార్థన చేయలేకపోతున్నామంటారు. మరి కొంతమంది ఇంకేవో కారణాలు చెప్తారు. కానీ కారణాలు ఏమైనప్పటికీ కూడా మనము దేవునికి దూరముగా ఉన్నట్లయితే, అంటే ప్రార్థనా జీవితంలో దూరంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము శ్రమ దినమున నిలబడలేము. దేవుడు నా పక్షాన ఉన్నాడు అనే నిశ్చయత కలిగి జీవించలేము. విశ్వాసముతో మనం ప్రార్థించలేము. గమనిస్తున్నారా? కాబట్టి దేవునితో అనుదినము సంబంధము, సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతిరోజు కూడా వాక్యాన్ని ధ్యానించడము, అలాగే వాక్యానుసారంగా జీవితాలని సరిచూసుకోవడం, సరిచేసుకోవడము, ప్రార్థించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ కింద వచనంలో గనక మనం చూసినట్లయితే 12వ వచనంలో, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు, తప్పిస్తావు అని చెప్పి అంటలేదు. ఏమంటున్నాడు? తప్పించి ఉన్నావు అని చెప్పి అంటున్నాడు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగములు అర్పించదను. హల్లెలూయా! ఎంత నిశ్చయత అండి నిజముగా దావీదు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. మరణము నుండి దేవుడిని తప్పించేశాడు అని చెప్తున్నాడు. జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో నేను సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించావు అని చెప్తున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు అలాంటి నిశ్చయత మనకుందా? మనము కూడా దావీదు వలె మంచి మనస్సాక్షి కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, యథార్థతతో ప్రభువుని వెంబడించినప్పుడు మనము కూడా నిశ్చయత కలిగి ఉంటాం. ప్రతి పరిస్థితిలో కూడా ధైర్యం కలిగి ఉంటాం. ప్రార్థనతోటి ప్రతి పరిస్థితిని కూడా జయించే వారంగా ఉంటాం. దావీదుని మరణం నుండి తప్పించిన దేవుడు మనల్ని తప్పిస్తాడు. దావీదుని శత్రువుల నుండి తప్పించిన దేవుడు మనల్ని తప్పిస్తాడు.
దావీదుని శోధన నుండి తప్పించిన దేవుడు మనల్ని తప్పిస్తాడు. దావీదుని సమస్యల నుండి తప్పించిన దేవుడు మనల్ని కూడా తప్పిస్తాడు. కాబట్టి ఈరోజు మన జీవితాలని దేవుని ఎదుట పరీక్షించుకుందాం. దేవునితో మనం ఎటువంటి సంబంధము, అనుబంధం కలిగి ఉన్నామో పరీక్షించుకుందాం. మన ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకుందాం. పరిస్థితులను బట్టి కృంగిపోక, భయపడక, బెదిరిపోక దేవుని సన్నిధిలో జీవితాన్ని సరిచేసుకుంటూ మంచి మనస్సాక్షితో ప్రార్థిస్తూ యథార్థంగా దేవుని ఎదుట దేవుని మహిమార్థమై జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు స్తోత్రము నాయన. విత్తబడిన వాక్యం మా అందరి హృదయాల్లో పనిచేయనట్లు, ఫలించినట్లు సహాయం చేయండి. దావీదు ఏ రీతిగా అయితే ధైర్యం తెచ్చుకున్నాడు, సమస్యల మధ్యలో, ప్రమాదాల మధ్యలో, కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల మధ్యలో ధైర్యం తెచ్చుకున్నాడు, మేము కూడా నేను నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రతి పరిస్థితిని జయించే వారముగా, మీరు మా పక్షాన ఉంటే ఏదైనా ఎవరైనా మమ్మల్ని ఏం చేయగలరు అనే ధైర్యము నిబ్బరము కలిగి మేము బ్రతుకున్నట్లుగా మీరే మాకు సహాయం దయచేయమని, ముఖ్యంగా ఈ కోవిడ్ నుంచి నాయన మమ్మల్ని ఎంతమంది అయితే జాయిన్ అయ్యారో వారిని, వారి కుటుంబాలన్నింటినీ కూడా దేవ మీ రెక్కల చాటున భద్రపరచండి. దేవా, స్వేచ్ఛతో, స్వాతంత్రంతో మేము స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా మమ్మల్ని చేయండి. మీకు సాక్షులుగా మేము బ్రతుకున్నట్లు మాకు సహాయం చేయండి. మా దేశమును స్వస్థపరచండి, మా రాష్ట్రమును స్వస్థపరచండి. విస్తృతంగా ప్రభువా ఈ వైరస్ నాయన మల్టిప్లై అవుతూ ఉండగా మీరే మీ కాపుదల మాకు దయచేసి, దావీదు ఏ విధముగా అయితే నన్ను మరణం నుండి తప్పించి ఉన్నాడు, నా పాదములు జారిపడకుండా తప్పించి ఉన్నాడని సాక్ష్యం చెప్పగలిగాడు, అదే ప్రకారం మేము కూడా సాక్ష్యం ఇవ్వడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండి మనను సంరక్షించును గాక. ఆమేన్.